కొబ్బరికాయ అనేటటువంటి దాన్ని పూర్ణ ఫలం అని పిలుస్తారు. హ్మ్. హ్మ్. దాంట్లో నీకు పైన కనిపించే భాగం అంతా కూడా మన శరీరంలో స్థూల శరీరానికి గుర్తు గట్టిగా ఉంటుంది. ఓకే. దాన్ని కొడతాం. ఆ! కొట్టిన తర్వాత లోపల ఉండేటటువంటి కొబ్బరి అంతా మనలో ఉన్న సూక్ష్మ శరీరానికి గుర్తు. ఓహ్! స్థూల శరీరాన్ని విశ్వడు అంటాం. హ్మ్. హ్మ్. సూక్ష్మ శరీరాన్ని తైజసుడు అంటాం. ఓకే. ఇక లోపల ఉండే నీళ్ళని హ్మ్. కారణ శరీరంతోటి పోలుస్తారు. దాన్ని ప్రాజ్ఞము అంటారు. హుహు. అందుకనే అసలు మనం కొబ్బరికాయ అనేటటువంటి దాన్ని పూర్ణ ఫలంగా చెప్తాం అన్నమాట. నాలో ఉండేటటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు కూడా హ్మ్. నాది అని కాకుండా పరోపకార నిమిత్తము వినియోగించబడాలి. ఓహ్! లేదు నేను భగవంతుడికి దీన్ని అర్పించాలి, హ్మ్. హ్మ్. లేదు నా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు కూడా అందుకని పెద్ద పెద్ద వాళ్ళు జగద్గురువుల దగ్గరికి స్వాముల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్ణ ఫలం ఇస్తారు. ఏదైనా నాది ఈ కార్యక్రమం ఉంది అంటే నీ స్థూల సూక్ష్మ కారణాల్లో ఉండేటటువంటి ఈ మూడు అనుగ్రహించి నీకు పని అవుగాక అని ఓకే. ఒక కొబ్బరికాయని ఇస్తారనమాట. హ్మ్. పూర్ణ హ్మ్. ఫలము అని ఇస్తారు దాన్ని. హ్మ్. అదే విధంగా అది యోగానికి కూడా గుర్తు ఫలం. హ్మ్. హ్మ్. దానికి 3 కన్నులుంటాయి. ముక్కంటికి అవును. ఉన్నట్టుగా అవును. పరమేశ్వరుడు. అవును. వినాయకుడు నీ తలకాయ కావాలి అంటే దాని బదులుగా సృష్టించారు ఈ కొబ్బరికాయని. ఓహ్! పరమేశ్వరుడే అది అనమాట. స్థూల సూక్ష్మ కారణాలనేటువంటి జీవతత్వాన్ని హ్మ్. సూచిస్తాయి. అదే ఇడా పింగళ సుషుమ్న అనే 3 నాడులు. ఆ 3 నాడులు మాయా అనే పీచు పట్టుకొని ఉంటుందని, ఈ స్థూల సూక్ష్మ శరీరాలు 3 తీసి ఆ మాయని తీసి పరమాత్మకు అర్పిస్తే వీడి జీవితము సాఫల్యమైనట్టు అని చెప్పడం ఎంత గొప్ప కోసము విషయం కదా అసలు. అదే వింటుంటేనే ఎంత గొప్పగా అనిపిస్తోంది. హ్మ్. ఆ కొబ్బరికాయని అందుకని ఇస్తారు. హ్మ్. హ్మ్. తీసుకొని చక్కగా దానంగా ఇవ్వడము, భగవంతుడికి నైవేద్యంగా ఇవ్వడము, హ్మ్. పరోపకారము నిమిత్తమే నా స్థూల సూక్ష్మ కారణాలు 3 ఉపయోగించబడాలి హ్మ్. అని చెప్పడానికి గుర్తు ఈ పూర్ణ ఫలాన్ని ఇవ్వడం.